హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూరను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 kg నాటుకోడిని తీసుకొని దాన్ని క్లీన్ చేయించి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేయించాను. ఇప్పుడు దీన్ని శుభ్రం చేసి మనం కుక్కర్లో వేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి కుక్కర్ మూత పెట్టి 10 నుండి 12 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేద్దాం. చూడండి, 10 విజిల్స్ వచ్చాయి. దీన్ని ఆఫ్ చేద్దాం. చికెన్ ఉడికింది. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, 2 ఇలాచీ యాలుక్కలు, 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్, కొద్దిగా జీడిపప్పు, కొత్తిమీరను తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి ఇందులో 5 నుండి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత లవంగం, ఇలాచీ, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేద్దాం. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ను ఇందులో వేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారంను యాడ్ చేద్దాం. వీటన్నిటిని కలిపిన తర్వాత 1 కప్పు పెరుగును ఇందులో కలుపుదాం. నూనె పైకి వచ్చే వరకు మనం దీన్ని కలుపుతూ ఉందాం. ఇప్పుడు ఇందులో 1 చిన్న గ్లాసుతో 1/2 గ్లాస్ వరకు వాటర్ను వేసి కలుపుదాం. ఈ మసాలాను బాగా ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నూనె పైకి వచ్చింది. మసాలా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టుకున్న చికెన్ను ఇందులో వేసి కలుపుదాం. దీన్ని 10 నిమిషాల వరకు కుక్ చేద్దాం. ఫైనల్గా కొత్తిమీరను వేసి ఇంకో 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసి స్టవ్ని ఆఫ్ చేద్దాం. అంతేనండి, మన నాటుకోడి కూర రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది బగారా రైస్లో, జీరా రైస్లో, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.